ఈరోజు ఎంతమంది విశ్వాసాలు ఇంకా వ్యభిచారంలో బ్రతుకుతున్నారు, ఎంతమంది విశ్వాసాలు ఇంకా కామ సమానమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు, ఎంతమంది విశ్వాసాలు ఫోన్లో ఇంకా పోనోగ్రఫీ ఉంది. దేవుడు ఊరు కూడా జాగ్రత్త, దేవుడి ఆత్మ ఏ మాత్రం వారితో ఉండదు, జాగ్రత్త. నీ దేహము దేవుని ఆలయమని చెప్పి, పరిశుద్ధాత్మ ఆలయమని చెప్పి, అపవిత్ర ఆత్మలతో నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ బబులోను అనే వేశ్యతో ఉంటే దేవుడు అంటాడు జాగ్రత్త, భయంకరమైన శిక్ష రాబోతుంది. నీవు క్రీస్తు కొరకు రోషముతో బ్రతకగలుగుతున్నావా? నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ జీవితంలో యథార్థత ఉందా? నువ్వు మత్తు పదార్థాలతో ఎంటర్టైన్మెంట్గా త్రాగుడు ఈ డ్రగ్స్లో నువ్వు బ్రతుకుతానంటే దేవుడు విడిపించడు. నీకు సహాయం కావాలంటే ఆ మొరపెట్టు, విడిపిస్తాడు. కానీ విడిపించబడిన వాడివి విడిపించబడినట్లుగా బ్రతకాలి. మరలా సెలబ్రిటీలు ఏంటి, అధికారులు ఏంటి, ఎంతోమంది ఈ మధ్య కాలంలో కొంతమంది బయటికి పడుతున్నారు. ఏంటంటే, అనవసరంగా నా ఆత్మను అమ్ముకున్నాను, నాకు ఖైదీ బ్రతుకుంది, విడుదల లేదు, నాకు విడుదల కావాలి, నేను బ్రతకలేకపోతున్నాను, నాకు ఎలాంటి బ్రతకొద్దు, నాకు విడుదల కావాలి. పెద్ద తప్పు చేశాను, నా ఆత్మను నమ్ముకుని డబ్బు కొరకు ఇది కొరకు. మీరు చూస్తే ఆ ఇల్యూమినాటిలో ఉన్న వాళ్ళందరూ చావు చూస్తే ఆల్మోస్ట్ సూసైడ్లో ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి రాశాడు, ఆల్మోస్ట్ అందరూ ఆ దెయ్యాలతో టార్చర్ అయిపోతారంట. ఆ దెయ్యాలను వాళ్ళ దేహాన్ని నలిపివేసి వాళ్ళ మనసులో నెమ్మది లేక నిద్ర మాత్రలు, ఆ మాత్రలు, ఈ మాత్రలు, పేర్లు చెప్తే బాగోదు కానీ పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాత కలిగిన వాళ్ళందరూ చావులు చూడండి. ఒంటరి చావు, దిక్కుమాలిన చావు. సూసైడ్ సినిమా ఫండ్ అనుకుంటున్నాం, ఏది పడుతుంది చూసుకుంటే కూర్చుంటున్నాం.